అందరికీ నమస్కారం. నేను మీ రవికుమార్ను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే ఇన్స్టెంట్గా అలర్ట్ పొందడానికి బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఈ వీడియోలో ఎంప్లాయీ వ్యక్తిగత లాగిన్లో నిధి వెబ్సైట్లో ఏ విధంగా ఏపీజీఎల్ఐ ప్రీమియంను ఎన్హాన్స్ కోసం ప్రపోజల్ పెట్టుకోవాలి అనే విషయాలు తెలుసుకుందాం. ముందుగా nidhi.apcfss.in వెబ్సైట్ని ఎంటర్ చేశాక లాగిన్ వద్ద సిఎఫ్ఎంఎస్ ఐడి, పాస్వర్డ్ మరియు ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. ఈ విధంగా లాగిన్ అయ్యాక ఇక్కడ ఏపీజీఎల్ఐ టైల్పై క్లిక్ చేశాక ఇక్కడ 3 ఆప్షన్లు ఇవ్వబడ్డాయి. ఏపీజీఎల్ఐ పాలసీ డీటెయిల్స్ అనేది ఇది వరకు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ కొత్తగా వాలంటరీ ప్రీమియం ఎన్హాన్స్మెంట్ ప్రపోజల్ అని మరియు లోన్ అప్లికేషన్ అని ఇది ఇవ్వడం జరిగింది. అయితే వాలంటరీ ప్రీమియం ఎన్హాన్స్మెంట్ ప్రపోజల్ ఎవరు పెట్టాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. పిఆర్సీ 2022 ప్రకారం స్లాబ్ రేట్స్కి అనుగుణంగా కంపల్సరీ మంత్లీ ప్రీమియం ఇవ్వబడ్డాయి. 20,000 నుంచి 25,220 ఉంటే 800 అని, 25,221 నుండి 32,670 బేసిక్ పే ఉంటే 1,000 రూపాయలు కంపల్సరీ మంత్లీ ప్రీమియం చేయాలి. 32,671 నుండి 44,570 మధ్య బేసిక్ పే ఉంటే 1,300 మంత్లీ ప్రీమియం చేయాలి. 44,571 నుండి 54,060 ఉంటే మంత్లీ ప్రీమియం 1,800 చేయాలి. 54,061 రూపాయల నుండి 76,730 మధ్య బేసిక్ పే ఉంటే 2,200 రూపాయలు చేయాలి. 73,760 కంటే ఎక్కువ బేసిక్ పే ఉంటే 3,000 రూపాయలు కంపల్సరీ మంత్లీ ప్రీమియం చేయాలి. ఎవరైతే ఈ మంత్లీ ప్రీమియం కన్నా ఎక్కువగా ఏపీజీఎల్ఐ తీసుకోవాలనుకుంటున్నారో వారు మాత్రమే ఈ ఎన్హాన్స్మెంట్ ప్రపోజల్ ఫిల్ చేయాలి. ఈ వాలంటరీ ప్రీమియం ఎన్హాన్స్మెంట్ ప్రపోజల్పై క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మనకి బేసిక్ డీటెయిల్స్ అన్నీ రావడం జరుగుతుంది. ఈ బేసిక్ డీటెయిల్స్ అన్నీ మనం ఫిల్ చేయవసరం లేదు, ఆటోమేటిక్గా అది ఇన్బిల్ట్గా వస్తాయి. ఎంప్లాయీ నేము, ఫాదర్ నేము, జెండరు, డిజిగ్నేషను, మ్యారిటల్ స్టేటస్, డిజేబిలిటీ కేటగిరీ, పే స్కేలు, బేసిక్ పే, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ జాయినింగు, డేట్ ఆఫ్ రిటైర్మెంటు, బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడు, బ్యాంక్ నేము, పాన్ నెంబరు, మొబైల్ నెంబర్, డీడీఓ కోడ్, ఇవన్నీ బేసిక్ డీటెయిల్స్ అనేది మనకి ఆటోమేటిక్గా వస్తాయి. ఇక్కడ మనం ఫిల్ చేయవలసింది ఏంటంటే ఆర్ యూ ఇన్ గుడ్ హెల్త్ అని అంటే ఇక్కడ మనం ఎస్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మీరు ఎప్పుడైనా ఏదైనా వ్యాధితో బాధపడ్డారా అని అన్నప్పుడు నో అని క్లిక్ చేయాలి. ఒకవేళ ఏమైనా బాధపడితే మాత్రం ఎస్ అని క్లిక్ చేయాలి. అటువంటి వాళ్ళకి ఎన్హాన్స్మెంట్ అనేది మనకి ఎన్హాన్స్మెంట్ కోసం అప్లికేషన్ తీసుకోబడదు. అదేవిధంగా ఇక్కడ హ్యావ్ యూ అవైల్డ్ మెడికల్ లీవ్స్ ఫర్ మోర్ దెన్ 10 days, 10 రోజులు మించి ఏదైనా మెడికల్ లీవ్స్ తీసుకుంటే వాటి డీటెయిల్స్ మనం ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయగానే ఇక్కడ డీటెయిల్స్ అడుగుతుంది. ఈ విధంగా యాడ్ చేయాలి. ఒకవేళ లేని సందర్భంలో అయితే నో అని క్లిక్ చేయాలి. ఇక్కడ ప్రపోజ్డ్ ప్రీమియం డీటెయిల్స్ దగ్గర బేసిక్ పేను అనుసరించి మనకి ఎంతైతే మ్యాక్సిమం మనం పెంచుకోవచ్చో ఇక్కడ చూపిస్తుంది. దానికి అనుగుణంగా స్లాబ్ రేట్ కూడా చూపిస్తుంది. ఇక్కడ 15% ఆఫ్ బేసిక్ పేకి మ్యాక్సిమం 6,874 మనం పెంచుకోవచ్చు. అయితే మంత్లీ ప్రీమియం ఇప్పుడు 5,472 అవుతుంది కాబట్టి ఇంకా పెంచుకోవడానికి ఇక్కడ 1,402 రూపాయలు మనం పెంచుకోవచ్చు. అందువల్ల ఇక్కడ మ్యాక్సిమం అనేది 1,402 రూపాయలు మనం ఎన్హాన్స్మెంట్ కోసం అప్లై చేసుకుంటే ఇది బేసిక్ పే మీద 8% కంటే ఎప్పుడైనా మనకి ఈ ప్రీమియం అనేది ఎక్కువ ఉంటే ఈ విధంగా మనకి ఒక సర్టిఫికేట్ అప్లోడ్ చేయమని అడుగుతుంది. ప్లీజ్ అప్లోడ్ ద హెల్త్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద సివిల్ సర్జన్ కన్ఫర్మింగ్ ద యాబ్సెన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజెస్ సెరిబ్రల్, క్యాన్సర్, హార్ట్, లంగ్ అండ్ కిడ్నీ. ఇటువంటి వ్యాధులు ఏవైనా లేవు అని చెప్పేసి ఒక గుడ్ హెల్త్ సర్టిఫికేట్ అనేది మనకి ఇక్కడ ఎన్క్లోజ్ చేయవలసి ఉంటుంది. ఆ గుడ్ హెల్త్ సర్టిఫికేట్ అనేది కూడా 30 రోజులు మనం ఏదైతే అప్లికేషన్ మనం పెడతామో ఆ అప్లికేషన్ కంటే
ఒక వెనక్కి 30 రోజుల కంటే మించి ఉండకూడదు. అయితే డేట్ ఆఫ్ హెల్త్ సర్టిఫికేట్ డేటు మరియు ఇక్కడ పీడిఎఫ్ ఫార్మ్లో అప్లోడ్ చేయాలి, ఫార్మెట్లో అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఈ డిక్లరేషన్పై క్లిక్ చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అని బటన్పై క్లిక్ చేయాలి. చేశాక ఈ విధంగా మనకి నామినీ డీటెయిల్స్ అడగడం జరుగుతుంది. ఇక్కడ నామినీ డీటెయిల్స్ అనేది మనం ఈ నిధి వెబ్సైట్లో మనం ఇది వరకు ఏదైతే ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీసెస్లో మనం నామినీ డీటెయిల్స్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడైతే మాత్రం యాడ్ చేయాల్సి ఉంటుంది. అదే ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్లో నామినీ డీటెయిల్స్ యాడ్ చేసి ఉండి అప్రూవ్ అయ్యి ఉంటే ఇక్కడ ఆటోమేటిక్గా మనకు రావడం జరుగుతును. అంచేత ఇక్కడ మనం యాడ్ చేయాలి. ఈ విధంగా మన రిలేషన్ ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసి వారి యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్కి ఆధార్ నెంబర్తో లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై ఓటీపీ అని క్లిక్ చేయాలి. వెరిఫై ఓటీపీ పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ చేశాక ఇక్కడ మనకి స్పౌజ్ డీటెయిల్స్ అనేది చూపించడం జరుగుతుంది. ఈ స్పౌజ్ డీటెయిల్స్లో నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా ఆధార్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మేషన్ కోసం మనం ఏదైనా ఒక డాక్యుమెంట్ని అప్లోడ్ చేయాలి. బర్త్ సర్టిఫికేట్, పాస్పోర్ట్, పాన్ కార్డ్, సర్వీస్ ఫోటో, ఐడెంటిటీ కార్డ్ ఇష్యూడ్ బై సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. ఈ విధంగా ఇక్కడ ఏవైతే మార్క్ షీట్స్, 10th క్లాస్ మార్క్ షీట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఏవైతే ఆప్షన్లు ఇచ్చారో ఆ ఆప్షన్ ప్రకారం మనం డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ని లేదంటే పాన్ కార్డ్ కానీ ఏదైనా ఉంటే అది అనమాట ఎంటర్ చేయాలి అండ్ అది అప్లోడ్ చేయాలి. ఇక్కడ పాన్ కార్డ్ని అప్లోడ్ చేద్దాం. ఈ విధంగా పాన్ కార్డ్ని అప్లోడ్ చేసిన వెంటనే మనకి అప్లోడ్ అవుతుంది. అదేవిధంగా మొబైల్ నెంబర్ ఇవన్నీ ఫిల్ చేయాలి. ఈ విధంగా మొబైల్ నెంబర్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ మ్యారేజ్, గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే గవర్నమెంట్ ఎంప్లాయీ వారి యొక్క ఏది ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఇంకేదందులోనైనా ఏపీ స్టేట్ గవర్నమెంట్ అయితే CFMSID అని క్లిక్ ఎంటర్ చేయాలి. బ్లడ్ గ్రూపు, డిజేబిలిటీ, ఎంత షేర్ ఇవ్వాలనుకుంటున్నారు ఆ వివరాలన్నీ ఎంటర్ చేసి ఇక్కడ సేవ్ బటన్పై క్లిక్ చేయాలి. ఈ విధంగా మనకి నామినీ డీటెయిల్స్ అనేది సేవ్ అయిపోయాయి. ఈ సేవ్ అయిపోయిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ ఎంటర్ చేయాలి. ఇక్కడ మనకి చివరిలో డిక్లరేషన్ పై క్లిక్ చేసి సబ్మిట్ విత్ ఈసైన్ ఆర్ డిజిటల్ సైన్ అనే ఇక్కడ మనకి 2 ఆప్షన్లు కనిపిస్తాయి. ఇక్కడ సబ్మిట్ విత్ ఈసైన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ మన మొబైల్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ అని క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ ప్రపోజల్స్ అనేది మన DDO గారికి సక్సెస్ఫుల్గా చేరుకుంటాయి. ఇటువంటి మరిన్ని వీడియోల కొరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.